మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అట్టహాసంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 క్యాంటీన్లను ప్రారంభించారు. అన్న క్యాంటీన్లు మరి గత ప్రభుత్వము క్లోజ్ చేసింది. పేదలకి అన్నం పెట్టకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 170 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. 208 క్యాంటీన్లు టార్గెటెడ్గా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి. 100 రోజుల పరిపాలన పూర్తి కావడంతో ఇవాళ కల్లూరు ఎస్టేట్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులతో పాటు ఇక్కడ భోజనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, అన్న క్యాంటీన్ల ప్రారంభం ఎలా? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన రాజకీయాలు రావడంతోనే ఒక కొత్త ఒరవడికి నాంది పలికినాడు. అలాగే కూడు గూడు గుడ్డ అనే 3 విషయాల మీద ఆయన దృష్టి పెట్టి ఆ రోజుల్లోనే, ఎందుకంటే పేదవాడికి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నమే అన్నిటికీ మూలము అని తెలియజేసుకొని ఆయన అందరికీ 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి, అలాగే ఎందుకంటే అదే ఒరవడిని కొనసాగిస్తూ వచ్చినారు. ఆ తర్వాత వచ్చేసిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే పేదవాడికి అన్నం ముఖ్యం కాబట్టి, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయింది భోజనం అనేది కూడా. అటువంటి దాన్ని పేదలకు అందరికీ, అంటే కష్టజీవులకైతేనేమి, ఇంకోరికైతేనేమి దిక్కులేని వాళ్ళకి, అనాథలకు అందరికీ కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరి కడుపులో ఆకలి తీర్చడానికని ఆ ఉద్దేశించి చేసిన గొప్ప పథకం. ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే కాదు, దాదాపు ప్రపంచంలోనే ఒక గొప్ప విశేషమైన పథకము. ఎందుకంటే ఇటువంటి పథకాలు పేదవాడికి అన్నం పెట్టడం కంటే గొప్ప పథకం నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉంటుందని అనుకోము. ఈ రోజుల్లో 5 రూపాయలకి చిన్న చాక్లెటే రావడం గగనంగా ఉంది. మరి 5 రూపాయలకే భోజనం పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆలోచన చేసి ముందే ప్రతి ఒక్కరిని చిన్న ముసలి వాళ్ళు కానీ, వేరే ముసలి వాళ్ళు అవతాతలు కానీ వాళ్ళకు కూడా బయటికి పోతే నిలబడితే అన్న టీ తాగుదామంటే టీ 10 రూపాయలు తీసుకుంటారు. 10 రూపాయలు తాగాలంటే కూడా భయపడతారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టడన్నం కడుపు నిండా తినడానికి 5 రూపాయలకు పెట్టినా అంటే ఆయన గొప్ప మహానుభావుడు. అటువంటి వ్యక్తి 3 పూటల, పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, 3 పూటలు ఎక్కడైనా కానీ ఏదైనా తీసుకున్నాం, పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం, పాల ప్యాకెట్ తీసుకున్నాం అంటే 10 రూపాయలు, 20 రూపాయల దాకా ఉంది. అటువంటి 5 రూపాయలు అది మన మంచి సోనా మసూర్ బియ్యంతోనే పెట్టడం జరుగుతుంది. అటువంటి నాయకునికి మనము చాలా రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరూ కడుపు నిండా తిని ఆయనను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఈ మా ప్రభుత్వము ఉన్నన్నాళ్ళు, అంటే రేపొద్దున ఇంకోటి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఆయన ఉన్ననాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రతి నెల నేను చేసేది పాల వ్యాపారం, ప్రతి నెల 1000 రూపాయలు అన్న క్యాంటీన్కు డొనేట్ చేస్తాను. మీరు చెప్పండి, ఈరోజు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. 95 రూపాయలు బయట తినాలంటే 100 రూపాయల పైగానే ఉంది. మరి అదనంగా పడేటువంటి ఈ భారం కాదా? భారం ఏముంటుందండి? పేదవాడి ఆకలి తీర్చడంలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. అది అన్న ఎన్టీఆర్ గారి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ చేసే పని. పేదవాడి ఆకలి తెలుసుకున్న మా నాయకులు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదవాడి ఆకలితో ఇప్పుడు పల్లెటూరు నుంచి పట్టణంకి వస్తారు, హాస్పిటల్కి వస్తారు, లేదంటే వేరే వివిధ కార్యక్రమాల కోసం వస్తుంటారు. ఏదైనా హోటల్ పోయి తినాలంటే 8 రూపాయలు, 90 రూపాయలు పెట్టి, 100 రూపాయలు పెట్టి భోజనం చేసే రోజులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడే హమాలీలు ఉన్నారండి. హమాలీలు రోజు ఇక్కడ కూలీ చేసుకొని వస్తుంటారు. వాళ్ళకి 5 రూపాయలు ఇస్తే కడుపు నిండా అన్నం పెడుతుందండి మా అన్న క్యాంటీన్. అట్లా మా చంద్రబాబు నాయుడు గారు పేదల ఆకలి తెలిసిన మహోన్నతమైన వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టేటువంటి అన్న క్యాంటీన్ ఎలా ఉపయోగపడుతుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు అంత ఉమ్మడి పార్టీ తరఫున ఇంత పెద్ద గొప్ప విజయంగా సాధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్టీ రామారావు పెట్టిన ఆశయాలని ఆయన తీరుస్తున్నాడు. కాబట్టి పేదలకు అన్నం పెట్టడం చాలా గొప్ప విషయము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది భోజనాలకు తిరుగుతున్నారంటే 5 రూపాయలకు వచ్చే భోజనం ఎక్కడ లేదు. ప్రపంచంలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో మటుకు మన చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఈ భోజనాలు కొనసాగుతూనే ఉంటాయి. భోంచేసినాం సార్, మేము కూడా భోంచేసినాం. చాలా బాగుంది. పెరుగు, పచ్చడి, మంచి చట్నీ, సాంబార్, అన్నం చాలా బాగుంది. మా కడుపు నిండింది. ప్రజలు కూడా కడుపు నిండించదని మేము అనుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాము. అలాగనే ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు నూకలు లేకుండా పోయినాయి. తిరుపతిలో కూడా అందరూ ప్రపంచం దేశాలలో లడ్డు ఈరోజు అన్యాయంగా చెడగొట్టి పారేసి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఆ పార్టీ వాళ్ళు.
కాబట్టి ప్రధానంగా అన్నా క్యాంటీన్లు లాంఛనంగా ప్రారంభించారు. మనం చూస్తున్నాము ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్స్ ప్రారంభం రోజునే క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 200-300 మంది క్యూలో నిలబడ్డారు. స్పష్టంగా మనకి ఇక్కడ అవ్వ తీసుకుపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భోజనంలో అంటే 5 రూపాయలకే భోజనం పెట్టినటువంటి దీంట్లో సుమారుగా వైట్ రైస్తో పాటు పచ్చడి, అదేవిధంగా ఆలు కర్రీకి సంబంధించి పెట్టారు, పప్పు పెట్టినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఈరోజు స్పెషల్గా ప్రారంభ రోజు కావడంతో స్వీట్ కూడా పాయసం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 5 రూపాయలకు భోజనం పేదవాడికి అన్నం పెట్టడానికి, కడుపు నింపడానికి పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం అని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కనిపిస్తున్నాం క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజు కావడంతో ఎలాంటి టోకెన్ సిస్టమ్ లేకుండా 5 రూపాయలకే పెట్టేటువంటి భోజనం ఇవాళ ఎంతమంది వచ్చినా అందరికీ ఫ్రీగా పెట్టడానికే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటల తరబడి కొంతమంది వెయిట్ చేస్తున్నారు, మనతో మాట్లాడడానికి కొంతమంది. చెప్పండి పెద్ద, ఈరోజు ప్రారంభించిన లైన్లో నిలబడ్డారు, ఏంటి పరిస్థితి? ఎంతసేపటి నుంచి నిలబడ్డారు? గంట సేపు అయింది. లైన్ క్యూ పట్టినారు కాబట్టి ఒక గంట సేపు. అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశారు కదా, ఎట్లుంటుంది? అదే భోజనం చేసినాక సంతోషం ఉంది. ఎందుకంటే పేదవాడు పట్టణం ఉండడానికి, తినడానికి మంచి అవకాశం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు, చాలా సంతోషం. అంటే 5 రూపాయలకే భోజనం కడుపు నిండా దొరుకుతుంది. అదే ఇప్పుడు పోయి భోజనం చేసినామంటే మనకు తెలిసిపోతుంది. అంటే వాస్తవం అంటే ఇంతకుముందు కూడా గతంలో పెట్టినారు కాబట్టి కడుపు నిండానే భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది పేదవానికి. ఇక్కడ పనిచేసే వాళ్ళకి, అమ్మాయి వాళ్ళకి కానీ, లేబర్కి కానీ, ఆటో వాళ్ళకి కానీ చాలా అందుబాటులో ఉన్న భోజనం మంచిగా పెట్టినారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తింటాడు, ప్రతి ఒక్క బీద వాళ్ళు తింటారు, అన్నానికి లేని వాళ్ళు తింటారు. చాలామంది ఇంకా తిని ఇంకా ఆయనకి చెప్పకూడదు. ఇంకా చాలా చాలా మంచి పని చేశాడు ఆయన. అన్న క్యాంటీన్ పెట్టింది చాలా చాలా మంచి సార్, పెట్టి థ్యాంక్స్ సార్. క్యూ లైన్లో నిలబడిన వాళ్ళు వెయిట్ చూస్తున్నాము. ఎలా 5 రూపాయలకు పెట్టేటువంటి అన్నం కడుపు నిండా దొరుకుతుందా లేదని, సరిపోద్దా లేదని ఆలోచిస్తే పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఇప్పటికే భోంచేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. మరి భోంచేసేటువంటి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం. కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎంతమందికి అరేంజ్ చేశారు? సార్ అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. పేదలు ఈ రోజుట్లో 5 రూపాయలకి ఏమి రాదు. అలాంటిది పేదలను దృష్టిలో పెట్టుకొని 5 రూపాయలకే అన్నం పెట్టడం జరిగింది సార్. ఈరోజు చాలామంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సార్. పేదవాళ్ళకు 5 రూపాయలు అన్నం పెట్టడం చాలా మహాభాగ్యం సార్. ఈరోజు కోసం కొన్ని వేల మంది రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, నిరుపేదలు ఎంతోమంది ఎదురు చూస్తూ ఆశపడి సంతోషంగా వస్తున్నారు సార్ భోజనానికి. అసలు 5 రూపాయలకు పెట్టేటువంటి భోజనం ఎలాంటి టేస్ట్ ఉంటుంది ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ వచ్చేటువంటి భోజనానికి వచ్చినటువంటి వారితో పాటు మనం కూడా క్యూ లైన్లో నిలబడ్డాం. ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. పాయసం వడ్డిస్తున్నారు. మొదటి రోజు కావడంతో పాయసం ఏర్పాటు చేశారు. మరి దీంతో పాటు వైట్ రైస్ 5 రూపాయలకే భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇందులోకి పప్పుకు సంబంధించినట్టు ఏర్పాటు చేశారు. ఇది అందులో ఆలు ఇవి వేసినట్టు పరిస్థితి ఉంది. పప్పు అదేవిధంగా పెరుగు కూడా ప్రత్యేకంగా వడ్డిస్తూ ఉన్నారు. మరోవైపు పచ్చడి ఇచ్చారు. మనం మెనూలో చూసినట్లుగా పప్పు, వైట్ రైసు, పప్పు, పెరుగు, అదేవిధంగా పచ్చడికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఎలాంటి టేస్ట్ ఉంది మనం చూస్తాం. ఇక్కడ అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి ఆహార పట్టిక మెనూ ఒకసారి పరిశీలించినట్లయితే బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు ఉదయం సోమవారం ఇడ్లీ లేదా పూరి, అదే ఇడ్లీలోకి చట్నీతో పాటు పొడి లేదా సాంబార్ ఏర్పాటు చేస్తారు. పూరీలకైతే కూర్మా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సోమవారం నుంచి శనివారం వరకు రకరకాలుగా అంటే మొదటి మంగళ ఇడ్లీ లేదా పూరి, అదేవిధంగా ఉప్మా ఏర్పాటు చేస్తారు. మరోవైపు బుధవారం ఇడ్లీ లేదా పొంగల్, గురువారం వచ్చేసి ఇడ్లీ లేదా పూరి ఇస్తారు, శుక్రవారం ఇడ్లీ లేదా ఉప్మా ఏర్పాటు చేసిన పరిస్థితి, శనివారం ఇడ్లీ పొంగల్తో పాటు ఏర్పాటు చేస్తారు. మరోవైపు లంచ్ డిన్నరు 5 రూపాయలకే ఇస్తున్నారు. అందులో వైట్ రైసు, కూర, పప్పు, అదేవిధంగా సాంబార్, పెరుగు, పచ్చడి ఇచ్చేటువంటి పరిస్థితి. ఇది వారం రోజుల పాటు కంటిన్యూగా సేమ్ మెనూ అయితే ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రారంభం రోజున చూస్తూ ఉన్నాము. మరి ఫుడ్ ఎలాంటి పరిస్థితి ఎట్లా ఉంది క్వాలిటీ చూసినట్లయితే ఇక్కడ కర్నూలులో దొరికేటువంటి సోనా ఏదైతే ఉందో చిన్న రైసు సంబంధించినటువంటి దీని మీదే చేయడం జరిగింది.
రుచికరంగానే కనిపిస్తుంది. అయితే పప్పు నాణ్యత పప్పులకు సంబంధించి కాస్త జోరుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రారంభం రోజు కావడంతో ఇక్కడ స్వీట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీంతో పాటు ప్రత్యేకంగా ఆలు కూర ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయలకి అందిస్తున్నారు. పచ్చడి ఇచ్చారు. పచ్చడికి సంబంధించి ఒకరోజు మామిడి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిమ్మకాయ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోజనం మాత్రం 5 రూపాయలకే కడుపు నిండా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బాగా తినేటువంటి వాళ్ళకైతే మాత్రం 2వ టోకెన్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా భోజనాలు మాత్రం అన్నా క్యాంటీన్లో పెట్టేటువంటి పరిస్థితి పేదవాడికి కడుపు నింపేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఇప్పటికే అక్షయ పాత్ర నుంచి అందించినటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా 3 పూట్ల భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు ఈ వ్యవసాయ మార్కెట్, అదేవిధంగా కల్లూరు ఎస్టేటు, ఓల్డ్ బస్ స్టాండ్ల కర్నూలు నగరంలో ఏర్పాటు చేశారు. పేదవాడికి, కార్మికుడికి, కూలీ వాళ్ళకి, ప్రతిరోజు పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ గొప్ప పథకంగానే చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం అయితే చాలు టోకెన్ల కోసం వెయిట్ చేసేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కర్నూలు జిల్లాలో కనిపిస్తున్నాయి. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.